హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. మనందరికీ కూడా సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే మనం చిన్నప్పుడు కోరుకున్నామా పెద్దయిన తర్వాత కోరుకున్నామా అనేది కాకుండా ఎంత గట్టిగా కోరుకున్నాము అనే దాన్ని బట్టి ఎప్పటికైనా ఆ కోరిక డెఫినెట్గా నెరవేరుతుంది. ఆ కోరిక తీరే మార్గం ఎట్లా కొట్ల మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఏంటి అంటే, నా చిన్నప్పుడు మా స్కూల్ వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారు. యాక్చువల్లీ నేను చదివింది ఒక మిషనరీ స్కూల్లో. సో యూజువల్లీ మిషనరీస్ అంటే ఎక్కువగా చర్చ్కి తీసుకెళ్తూ ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అండ్ ఏదైనా సరే లైక్ పువర్ పీపుల్కి హెల్ప్ చేయడము, అలాంటి చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి కదా. సో ఒక మోటివేషన్ కోసం అని చెప్పి ఎక్కువగా అలాంటి ప్లేసెస్కి తీసుకువెళ్తూ ఉంటారు. సో ఒకరోజు ఏం జరిగిందంటే, మేము అప్పుడు 10th స్టాండర్డ్లో ఉన్నాము. మమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఒక ఆర్ఫనేజ్కి తీసుకెళ్లారు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి ఫస్ట్ చెప్తాను. మార్నింగ్ అరౌండ్ 9 o'clock 10 o'clock అలా అయి ఉంటుంది టైం. మేము మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. అక్కడ అందరినీ మీట్ అయ్యాము. పెద్దవాళ్ళు ఉన్నారు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు అనేసరికి మనకి ధైర్యం ఉంటుంది. అండ్ ఆ ఏజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నాకు అసలు తెలీదు. బట్ స్టిల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయన్నమాట ఆ టైంలో. అది అరౌండ్ 2000 అనమాట. నేను 2000లో 10th రాశాను. సో అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే అది అసలు నాకు అది ఏంటో కూడా అర్థం కాలేదు సీరియస్లీ. సో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎమోషనల్. నాకు ఎటువంటి ఫీలింగ్ కూడా కలగలేదు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తాం కదా. సో సేమ్ వాళ్ళు కూడా నాకు అలాగే అనిపించారు. దే వర్ నాట్ స్మైలింగ్, దే వర్ నాట్ ఈవెన్ క్రయింగ్, అంటే జస్ట్ నో ఎమోషన్ అనమాట వాళ్ళ దాంట్లో కూడా. నాకైతే ఆ ప్లేసెస్ ఇంకా గుర్తున్నాయి, ఆ ఫేసెస్. అంటే మీన్ లైక్ ఒక మనిషిని కాదు, మామూలుగా గుర్తుంది అనమాట, లైక్ అవుట్లైన్ గుర్తుంది. సో అక్కడ నుంచి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళామో నాకు గుర్తులేదు. ఈవినింగ్ అయ్యేసరికి లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాము. సో ఆర్ఫనేజ్ వచ్చేసరికి స్పెషల్లీ ఫర్ ఆటిస్టిక్ కిడ్స్. అసలు ఆటిజం అనేది ఈ రోజుల్లో చాలా లైక్ మనకు అవేర్నెస్ వస్తుంది, కానీ ఆటిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఒక అతన్ని చూస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే ఇప్పుడు ఊరికి ఒకళ్ళిద్దరు అలాగే ఉండేవాళ్ళేమో మేబీ ఆ టైంలో, బట్ ఇప్పుడు బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంది మనకి. అయితే నేను ఆ ఆర్ఫనేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ కూడా లైక్ లైన్గా బెడ్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్లో బెడ్స్ ఎట్లా ఉంటాయో అలా ఉంది. ఆ రోజుల్లో ఆర్ఫనేజ్ ఎలా ఉంది అంటే బాగా వెంటిలేటెడ్గా ఉంది. పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, పెద్ద రూమ్ అది. ఐ రిమెంబర్ మేబీ 20 బెడ్స్ వరకు ఉండుంటాయి అనమాట. ఈవెన్ క్రిబ్స్ కూడా ఉన్నాయి. అదే ఉయ్యాలు ఉంటుంది కదండి, ఇలా మూవ్ అవ్వకుండా జస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది, దాన్ని క్రిబ్ అంటారు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అలా క్రిబ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలు, మరీ పసిపిల్లలు లేరు అనుకుంటా ఆ టైంలో, చిన్నపిల్లలు అయితే కనిపించారు. వన్స్ నేను ఆ పిల్లల్ని చూసిన తర్వాత కొంచెం వాళ్ళ ఫేస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. యూనో కొంతమంది ఆడుకుంటున్నారు. అయితే ఆ పిల్లలు గురించి మేము వింటూ ఉన్నాము. వాళ్ళ స్టోరీస్ ఒక్కొక్కటిగా చెప్తూ వస్తున్నారు. ఒక పాపకి ఆటిజం ఉంది అని చెప్పి ఆ పాపను పెంచుకోలేక అట్లా ఆర్ఫనేజ్కి ఇచ్చేసారంట పేరెంట్స్. సో ఆ పాప ఏంటంటే కొంచెం ఒక 6-7 years ఉండుంటుంది అప్పటికి. సో ఇంకా నాకు అది చూసి నేను ఎట్లా ఏడ్చానో ఐ స్టిల్ రిమెంబర్. నాకు ఎందుకంటే చాలా మూవ్ చేసింది నన్ను ఆ ఆర్ఫనేజ్ అయితే. అది కూడా మామూలు ఆర్ఫనేజ్ అయితే ఐ యూస్ టు నాట్ ఫీల్ దట్ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా పెరుగుతారు, దిల్ టర్న్ అవుట్ ఇంటూ అ బెటర్ పర్సన్, అంటే లైక్ జాబ్స్ చేసుకుంటారు అట్లాగా. బట్ ఆటిజం అనేసరికి ఇంకా ఆ టైంలో నాకు ఆటిజం అంటే ఏంటో కూడా తెలీదు. కాకపోతే చెప్పారనమాట, వీళ్ళు ఇలాగే ఉంటారు తర్వాత కూడా అన్నట్టుగా వాళ్ళు ఆ టైంలో చెప్తున్నారు. సో దేర్ బ్రెయిన్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్, వాళ్ళ అమాయకులు అని చెప్తా ఉన్నారనమాట. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ వర్డ్స్. కొన్ని ఆటిజం అనే పేరు మాత్రం నేను రీసెంట్గానే విన్నాను, కానీ నాకు ముందు తెలియదండి అసలు. సో అసలు అవి చూసి ఎంత మూవ్ అయ్యానంటే ఆ రోజు నిజంగా ఏడ్చాను. నా లైఫ్లో నాకు ఇప్పటికీ కూడా నా కళ్ళమ్మటి మెదులుతూ ఉంటుంది అనమాట నేను ఆ చూసిన ఆ ప్లేస్ అదంతా కూడా. సో అప్పటి నుంచి నాకు ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఏంటి పెద్ద అయిన తర్వాత అంటే, నాకు ఆటిజం చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని తెలియదు. అది చాలా క్రిటికల్ ప్రాబ్లం అని అనుకునేదాన్ని. మేబీ ఆ క్రిటికల్ ప్రాబ్లం ఉన్న కిడ్స్నే అట్లాగా ఆర్ఫనేజెస్కి ఇచ్చేసేవాళ్ళేమో వాళ్ళు.
అయితే అనుకుంటూ ఉండేదాన్ని అనమాట అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత పెద్దయిన తర్వాత. అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక మనిషి అనేవాళ్ళు అవసరం. నేను రీసెంట్‌గా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి చెప్పాను కదా! సో, కొంతమంది ఏంటంటే ఒక్క వైపు నుంచి ఆలోచిస్తున్నారు. ఏంటంటే ముందు నుంచే ఇన్‌లాస్‌ని పెట్టేసుకోండి మీరు, అసలు మీరట్లా విడిగా ఉంచొద్దు అని చెప్పి అపార్థం చేసుకున్నారు. అట్లా కాదు. వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ఇష్టమైతే ఉంచుకోండి. కానీ ఆ వీడియోలో నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడైతే మన సహాయం కావాలో ఒక మనిషి పక్క నుండి చూసుకోవాలి. లైక్ బెడ్ రిడెన్ కండిషన్, లేదంటే నడవలేని పరిస్థితి ఉంటుంది కదా, కొంచెం ఈ రూమ్ నుంచి ఆ రూమ్లో కూడా నడవలేని పరిస్థితి. సో అలాంటి టైంలో మీరు దగ్గర నుంచి చూసుకోండి అని చెప్పాను. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో అది ఇప్పుడు మన టాపిక్ కాదు, బట్ నేను చెప్తున్నా అండి. సో అట్లాగే ఇప్పుడు ఈ ఆటిజం ఏంటంటే అసలు లాస్ట్ స్టేజ్ ఉంటుంది. ఎవరు చూసుకుంటారు, అంత బాగా ఎవరు కేర్ తీసుకుంటారు? అట్లీస్ట్ వాళ్ళకి కొంతమంది పిల్లలకైతే చెప్పడం కూడా రాదనమాట, నాకు ఇది కావాలి అది కావాలి అని. చాలా అమాయకంగా ఒక డాల్ ఉన్నట్టే ఉంటారనమాట. సో నాకు ఎప్పుడు కూడా ఇప్పటికీ నాకు ఆటిజం అంటే చాలా ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు వస్తుంది అసలు, మనకి ఎక్కడ ఇది రూట్ కాజ్ ఏంటి, దీని గురించి ఇప్పుడు స్టడీస్ జరుగుతున్నాయి. ఇంతకు ముందంతా కూడా ఐ డోంట్ నో ఎట్లా ఉండేది అని చెప్పి, బట్ వాళ్ళని ఏంటంటే ఇంకా జస్ట్ ఇంకా అలా వదిలేసేవాళ్ళు కొంతమంది, అంటే అక్యూట్ ఆటిజం ఉన్న వాళ్ళ సంగతి అనమాట నేను చెప్తుంది. ఈవెన్ మనం కూడా ఇప్పుడు మామూలుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం అట్లాగా. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంకా అట్లా ఉండిపోతారు లైఫ్లో. సో అట్లా ఒంటరిగా ఉండేవాళ్ళు వాట్ నెక్స్ట్, అసలు ఏంటి వాళ్ళ లైఫ్ తర్వాత ఎట్లాగా అని చెప్పి. ఇప్పుడు కొంతమంది అయితే పేరెంట్స్ సపోర్ట్ ఇస్తున్నారు ప్రజెంట్, తర్వాత ఏంటి అనేది నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా నేనైతే ఒకటే ఎప్పుడైనా గుర్తొస్తే అమ్మవారిని అడుగుతూ ఉంటాను అనమాట, ఏదో ఒకటి దారి చూపించాలి, సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళకి రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. సో ఇదేంటంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని గురించి ఫస్ట్ నుంచి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను కదా. అయితే ఒక పాయింట్లో నాకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది వీళ్ళకి అని ఉంటుంది, ఏదో ఒక విధంగా నా సైడ్ నుంచి సోషల్ సర్వీస్ లాగా చేయాలి అని ఎప్పుడూ ఉంటుంది నాకు. బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితి అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, యూనో లైక్ ఎన్జిఓస్ అట్లా మనం జాయిన్ అయితే మేబీ చేసే ఛాన్స్ అయితే వస్తుందేమో. సో ఇట్లా ఏదైనా సరే నిజంగా 100% ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి డెడికేషన్ కూడా ఉండాలి, మనకి టైం ఉండాలి, అండ్ సోర్స్ కూడా ఉండాలి వెళ్ళి చేయడానికి. మన లోపల సంకల్పం మాత్రం గట్టిగా ఉంటుంది కదా, ఆ గట్టిగా మనం అనుకున్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తుంది. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు 10th క్లాస్లో బాధపడిన దానికి ఇప్పుడు ఏదో ఒక విధంగా నా వంతు జస్ట్ ఒక 0.5% ఏదో ఒకటి నా సైడ్ నుంచి చేసేది ఇప్పుడు ఒక ఆపర్చునిటీ నాకు వచ్చిందనమాట. మా ఫ్రెండ్ స్వాతి అని చెప్పి, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, మావి పక్కపక్కన స్ట్రీట్సే. సో తను ఏంటంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మేము కలిసి ఆడుకునే వాళ్ళము, ఒకే స్కూల్. లేటర్ తను వేరే స్కూల్ మూవ్ అయిపోయింది, పెళ్ళైన తర్వాత సింగపూర్ వెళ్ళి మళ్ళీ వచ్చేసింది అనమాట ఇండియాకి. వాళ్ళు విజయవాడలోనే ఉంటున్నారు ప్రస్తుతము. మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక పాప ఉంటుంది. సో తను ఏంటంటే ఎవరితో మాట్లాడేది కాదు, ఎవరు కూడా తనతో ఆడుకునేవాళ్ళు కాదంట వేరే పిల్లలు. అయితే మా ఫ్రెండ్ ఏంటంటే తను ఒక్కతే ఉండడం అబ్జర్వ్ చేసి చక్కగా తిను దగ్గర తీస్తూ ఉండేది, పిలిస్తే వచ్చేదంట, కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోవటం అట్లా ఉంది. అయితే అట్లా ప్రేమగా రోజు అట్లా పిలుస్తూ ఉంటే మా ఫ్రెండ్కి చక్కగా దగ్గరైంది. ఇంకేంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టంగా పంపించడం స్టార్ట్ చేశారు. ఆ పాప లైట్లీ ఆటిస్టిక్. సో మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఈవినింగ్ తను కూర్చోపెట్టి చదివించడము, రాయించడము అన్నీ చక్కగా చేసింది. లేటర్ ఇంకా తినే అన్నీ నేర్పించడం, అంటే లైక్ స్కూల్లో ఎలా ఉండాలి, బయట ఫంక్షన్స్కి వెళ్తే ఎలా ఉండాలి, గ్రూప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా సమాధానం చెప్పాలి, అన్నీ కూడా బాగా నేర్పించింది. అసలు స్కూల్కి నేను వెళ్ళను సరిగ్గా అనే పాప చక్కగా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది, అంత సమాధానం చెప్తుందంట. సో అక్కడ ఆ పాయింట్ మా ఫ్రెండ్కి ఏంటంటే బాగా కనెక్ట్ అయింది. ఎందుకు నేను ఇట్లా ఆటిస్టిక్ కిడ్స్ని తీసుకొని చక్కగా మౌల్డ్ చేయొచ్చు కదా, నా స్టైల్లో నేను నేర్పించవచ్చు కదా వాళ్ళని. ఎందుకంటే ఇలా ఉండే కిడ్స్కి ఎక్కువగా ప్రేమ అవసరము, దగ్గరకు తీసుకోవాలి. ఇప్పుడు సొసైటీలో చాలామంది దూరం పెట్టేస్తారంట వాళ్ళని. సో ఏంటంటే ఇంకా ఆ డెవలప్మెంట్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. అది అవాయిడ్ చేయడానికని తిను ఏం చేస్తుంది, ఎవరైనా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక
తను చక్కగా నేను చూసుకుంటాను, నా దగ్గర పంపించండి అని చెప్తా ఉంది. సో అట్లాగా ఒక 4 స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే ఫస్ట్ పాపతో స్టార్ట్ చేసిందో తను 2 ఇయర్స్గా తిన దగ్గరే చక్కగా అన్నీ నేర్చుకుంటా ఉంది కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఎవరన్నా కొత్తగా రావాలి, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పింది నాకు. సో అట్లీస్ట్ ఏంటంటే నేను అనుకున్నాను ఈ విధంగా అయినా సరే కిడ్స్కి హెల్ప్ చేసిన దాన్ని అవుతాను అని చెప్పి. నేను తప్పకుండా నా ఛానల్లో చెప్తాను స్వాతి, నువ్వు నా చాలా క్లోజ్ ఫ్రెండ్వి అండ్ అట్ ద సేమ్ టైం నీకు కూడా హెల్ప్ చేసిన దాన్ని అవుతాను, ఆ పిల్లలకి నేను చాలా హెల్ప్ చేసిన దాన్ని అవ్వచ్చు కదా అని చెప్పి నేను ఇట్లాగా మన ఛానల్లో చెప్తున్నాను. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఏది కూడా తప్పుగా తీసుకోవద్దండి. ఎవరైనా సరే ఆటిస్టిక్ కిడ్స్ ఉన్నారు అని చెప్పి మీకు తెలిస్తే కనుక తప్పకుండా మన ఛానల్లో కామెంట్ పెట్టండి. నేను మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. తను సర్టిఫైడ్ ట్రైనర్ అయితే కాదు, బట్ షీఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. 100% ఇది బిజినెస్ అయితే కాదు, ఎటువంటి కొలాబరేషన్ కూడా కాదు. మీకు తెలుసు కదా, నేను ఏది కూడా అసలు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి నేను అసలు చెప్పను. అండ్ తను నాకు పర్సనల్గా తెలుసు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అందరూ బాగా, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మా ఫ్యామిలీ బాగా ఫ్రెండ్స్ అనమాట, బాగా తెలుసు. సో అందుకనే నేను మీకు ఇంత నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా బయట స్కూల్స్ అవన్నీ వచ్చేసాయి, లైక్ అంటే లైక్ స్పెషల్గా ఏదైనా కేర్ తీసుకోవాల్సింది అని. కాకపోతే ఇలా కొంతమంది పిల్లలు అలా స్కూల్లో కూడా మింగిల్ అవ్వలేరు. సో ఇప్పుడు తిననే కాదు, ఎవరైనా మీకు నమ్మకం కలిగిన వాళ్ళు అట్లా చూసుకుంటాము అంటే ఒక్కసారి ట్రై చేయండి. మనకు కూడా ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, డెఫినెట్గా కిడ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షార్ట్స్లో బోల్డ్ అంతమంది మనం చూస్తూనే ఉన్నాము ఇట్లా డైలీ. అండ్ వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే మనం ప్రేమగా మాట్లాడితే, ప్రేమగా పలకరిస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఏంటంటే నాకు ఇది అమ్మవారు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. నాకు చిన్నప్పుడు ఉన్న కోరిక ఈ విధంగా మా ఫ్రెండ్ ద్వారా నాకు అమ్మవారు ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట. నీకు ఇష్టం కదా, నువ్వు ఇట్లా స్ప్రెడ్ చెయ్యి అట్లీస్ట్ అని. ఎందుకంటే స్ప్రెడ్ చేయడం కూడా ఒక చిన్న సర్వీస్ లాంటిదే కదా. అదే అండి, సో ఇది చెప్దాం అనుకున్నా. అండ్ నేను మా ఫ్రెండ్ దీని గురించి ఆల్మోస్ట్ రోజు డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం మన ఛానల్లో ఎలా చెప్పాలి అని. అండ్ ఆ పిల్లలు గురించి కూడా చక్కగా మాట్లాడుకుంటా ఉన్నాము, ఇట్లా డెవలప్మెంట్ ఉంది బాగుంది అని చెప్పి. సో తనైతే సర్టిఫైడ్ ట్రైనర్ కాదు, ముందే చెప్తున్నా అండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎవరికన్నా నెంబర్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను నెంబర్ ఇస్తాను. సో మీరు వన్స్ ఆ కామెంట్ చూసిన వెంటనే మీరు కన్ఫర్మ్ చేయండి, నేను అది డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో అసలు మంచిది కాదు కదా, లైక్ అట్లా పబ్లిక్గా నెంబర్స్ ఇచ్చేయటం. ఇది ఒక ఫర్మ్ అయితే మేము నెంబర్స్ ఇవ్వచ్చు, బట్ మా ఫ్రెండ్ ఏంటంటే తను ఇష్టంగా చేస్తుంది పని, సో తనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నా మీకు. సో ఎంత ఛార్జ్ చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ నాకు కూడా తెలియదండి, నేను అడగలేదు. మీరు తనకే కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ రోజు మాట్లాడుకుంటున్నామని చెప్పా కదా, సో మా కాన్వర్సేషన్ ఒకటి నేను రికార్డ్ చేశాను, వీడియో ఎండ్లో ఇప్పుడు నేను అది ప్రొవైడ్ చేస్తాను. చెప్పు స్వాతి. నాకు ఫస్ట్ లో ఇంటికి రాగానే అర్థం చాలా ముందు వాళ్ళ మదర్ ఇలా వచ్చి అప్రోచ్ అయినప్పుడు సరే నేను ముందు చూస్తానండి అన్న. నన్ను 2-3 రోజులకే తన అంటే మేబీ పర్సనాలిటీని చూసి తనలాగా ఉన్నానని తను ఫీల్ అయ్యి ఉండొచ్చేమో. అంటే పేరెంట్స్ కొంచెం మంచి అంటే వాళ్ళ పెద్దవాళ్ళలాగా కనిపించి నేను ఏదో తనకి చిన్నపిల్లలాగా ఏమన్నా కనిపించానేమో అనుకున్నా. తీరా చూస్తే తర్వాత అసలు తను ఏం మాట్లాడాల, కామ్గా నా ఇంకెంతసేపు చూడటం నవ్వుకోవడమే కానీ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చేది కాదు. నేను ఏదైనా తాగుతున్నా ఏదైనా తినాలన్నా నేను అలా అలవాటు చేశాను. అసలు యాక్చువల్ గా ముందే తనకి నేను స్టడీస్ లో దించలేదు. పేజీలు ఎక్కువ ఏదో స్టడీస్ అంటే బుక్ తీయంగానే 2-3 రాసేది, ఏది ఏ అని బి అని ఏదో రాసేది. ముందు నీతో ఆడుకోవడానికి వచ్చేది కదా. యూజువల్ గా అయితే కరెక్ట్ గా చెప్పాలంటే నేను ఆడుకోవడానికి అన్నట్టుగానే నేను తన్ని అలా రకంగానే ట్రీట్ చేశాను. అవునవును. నిదానంగా అలా పడుకుంటే పడుకోవడం, కూర్చుంటే కూర్చోవడం, అలా ఏ బి అని రాసేది. 2వ నిమిషంలో ఏం చేసేది అంటే పేపర్ మొత్తం తను చించేసేది.
అయ్యో చించేస్తే ఎలా నాన్న నేను చూడాలనుకున్నాను అనగానే మళ్ళీ ఇంకో పేపర్ ని తీసుకొచ్చో లేకపోతే తన దగ్గర ఉన్న బుక్ లోనో లాస్ట్ లో రాసో సమాధానం ఏమి ఉండేది కాదు, అసలు రిప్లై ఏమి ఉండేది కాదు. కానీ నేను అన్నాటిని ఎమ్మటే మళ్ళీ తన వెనకాల ఆలోచించుకుని సైలెంట్ గా ఉండి ఆలోచించుకుని రాసేది. ఓకే. అలా ఉండి తర్వాత ఏదైనా తాగుతుంటే నాకు వాటర్ కావాలని అడగటం తెలిసేది కాదు. నేను అక్కడ పంపు దగ్గరికి ఏమైనా వెళ్ళినా లేకపోతే ఆ ట్యాప్ ఏదైనా చూసినా ఎమ్మటే గ్లాస్ ఎక్కడ ఉందానని ఇలా 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 కళ్ళన్ని తిప్పి ఎదుగుతా ఉండేది. నాకు అది అర్థం అయ్యి తను ఏదో వాటర్ కోసం అనుకుంటుందని ఆ గ్లాస్ అక్కడ పెట్టి చూస్తే ఆ గ్లాస్ ని తీసుకెళ్లి దేనిలో ముంచాలో తెలిసేది కాదు. అప్పుడు నేను అది అక్కడ ఇది ఒక జగ్ లాంటిది పెడితే తనే పోసుకోవడం తీసుకురావడం. ఎక్కడున్నావు అని అంటే అసలు రిప్లై ఇచ్చేది కాదు. నాకు నేను కిచెన్ లో ఉంటే తను అసలు ఎక్కడ ఉన్నాను కంగారు వచ్చేసేది. నాన్న ఎక్కడున్నావు అంటే నేను హాల్లో ఉన్నానని కూడా రిప్లై ఇచ్చేది కాదు. అదే మామూలుగా యూజువల్ గా పిలువు నాన్న అంటే పిలిచేది. ఆ పిలిచినప్పుడు తను పిలువు అనగానే అప్పుడు తను అది గెస్ట్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేది. ఎక్కడున్నావు, ఏ ప్లేస్ లో ఉన్నావు అని అంటే నేను హాల్లో ఉన్నాను, నేను ఏంటి బాల్కనీలో ఉన్నాను, స్కూల్ ఇంకా చూస్తున్నాను అని. అప్పుడు అంటే తను నీకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి రెస్పాండ్ అవుతుందా? లేకపోతే ఇంకా వేరే ఇప్పుడు మాల్ మేము అడిగితే సమాధానం చెప్తుందా? చెప్పదు. మేము అడిగితే సమాధానం చెప్పదు. ఈవెన్ మా మదర్ అండ్ ఫాదర్ వచ్చినా నాకు కిడ్స్ కి తప్పించి మూడో మనిషికి ఎవరికి రెస్పాండ్ అయ్యేది కాదు. తర్వాత కాడి నుంచి ఆఫ్టర్ 6 months కాడి నుంచే మిగతా వాళ్ళకి నిదానంగా ఇలా చెప్పాలి కదా నువ్వు, వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే అప్పుడు నిదానంగా ముందు హైఫై ఇవ్వటం కాడి నుంచి అలా అలవాటు చేస్తే నిదానంగా ఓహో అంటే తను మాట్లాడుతుందంటే నేను మాట్లాడొచ్చేమో వాళ్ళతో అన్నట్టుగా ముందు ఒక స్మైల్ ఇస్తుంది. ఇప్పుడు అలా ఉండే కిడ్స్ ఓన్లీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాళ్ళ? ఎక్కువ ఇష్టమైన వాళ్ళ దగ్గరే చాలా. వాళ్ళు ఎలాగంటే పసిపిల్లలు గనక అమ్మ ఎట్లా ఇదవుతుందో అంత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో అందరి దగ్గర ఫ్రీగా ఉండలేరు వాళ్ళు. అయితే ఉండలేరు. వాళ్ళకి వాళ్ళ మనసుకి వాళ్ళకి నచ్చితేనే ఉంటారు, లేదంటే వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్ గానే ఉంటది. ఇంతకు ముందు ఇప్పుడు నీ దగ్గరికి తీసుకొచ్చే ముందు వాళ్ళు వేరే ఏదన్నా లైక్ ట్యూషన్స్ లాగా అలా పంపించారా? ట్యూషన్స్ కి అయితే అసలు ఎక్కడికి పంపించలేదు. వాళ్ళు సమ్ టెస్టింగ్స్ కి అయితే అన్ని టెస్టింగ్లు ఆల్మోస్ట్ అన్ని చేయించేసేసుకున్నారు వాళ్ళు. అలా కాదు స్వాతి, ఇప్పుడు మామూలుగా పంపించారు కిండర్ గార్డెన్. అదే ఇప్పుడు ఈ ఐ కాంటాక్ట్ ఇవ్వని పిల్లలకి ఇప్పుడు కొత్తగా చిన్న సెంటర్స్ పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్తే టీచర్స్ ఎలాగంటే వాళ్ళకి జస్ట్ ఒక యాక్టివిటీ బేస్డ్ లాగా చేయిస్తున్నారు కదా. పర్ కిడ్ కి ఒక్కొక్క టీచర్ ని స్లాట్ అలాట్ చేసి 1 hour అన్నమాట. 9:30కో 10కో తీసుకెళ్తే 11:30 దాకా అట్లా 1.5 hours వరకు ఒక డాక్టర్ కన్సల్టెన్సీలో అనుకుంటా ఇట్లా కిడ్స్ ఎవరైతే ఇట్లా ఉన్నారో వీళ్ళందరికీ కలిపి ఒక చిన్న ఇది లాగా ఏ స్కూలింగ్స్ ఏవో చిన్న పెట్టినట్టున్నారు. దానికి కూడా కొంచెం వీళ్ళు అలవాటు చేశారు. కానీ అది కూడా ఎలాగంటే ఎక్కువ రైటింగ్ ఏమైనా ఉంటే కనుక అసలు వెళ్ళటానికి ఇష్టపడేది కాదు. మేబీ నాది ఇల్లు హోమ్ దానికి వాళ్ళ ఇల్లు లాగా అనిపించింది. ఇప్పుడు ఆ బుడ్డది గాని ఆ బుడ్డాడు గాని ఇద్దరు ఇల్లు లాగా అనిపించింది కదా. నేను వాళ్ళ అమ్మ లాగానే వాళ్ళ అమ్మలతో మాట్లాడతా కాబట్టి మేబీ అలా అని అనుకున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ అలా కనెక్ట్ అయ్యారు అన్నమాట. వాడు ఎంత లీజర్ గా కూర్చుంటాడంటే ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఇలా చూడంగానే మళ్ళీ కామ్ గా కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగే ఉండాలా అని అంటారు. లేదన్నా నీకు ఎలా కావాలంటే అలా ఉండాలి, కానీ ఇంత టైం లోపు నువ్వు ఇది రాయగలగాలి నాన్న, నువ్వు రాయగలవురా, అమ్మని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు అంటే అమ్మని ఏమి ఇబ్బంది పెడతలేదు, ఇప్పుడు నేను రాసి వెళ్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా అని అంటే అప్పుడు గబగబా అయితే టైమర్ పెట్టా ఆంటీ నేను రాస్తాను అని చెప్పేసి అప్పుడు రాసేవాడు. వాళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్ అవసరమేమో కదా స్వాతి, ఎంకరేజ్ చేయాలి, నైస్ గా ఉండాలి కదా వాళ్ళతో హార్ష్ గా అంటే మాట్లాడితే మాత్రం హార్ష్ గా మాట్లాడితే గనక అసలు వర్కౌటే కాదు. ఓకే, వాళ్ళ మీద చేయటము గట్టిగా చూడటం అలాంటివి కూడా చేయకూడదు కదా. ఈవెన్ మన హ్యాండ్ ని కూడా వాళ్ళని గట్టిగా హ్యాండ్ పట్టుకుని మనకి ఒక్కొక్కసారి పేషెన్స్ కోల్పోయి గబుక్కున హ్యాండ్ ని కూడా వాళ్ళు చేసేదాన్ని కంట్రోల్ చేయడానికి గట్టిగా పట్టేసుకున్నాం అనుకో మనకి అనిపించదు.
మనకేంటంటే ఇప్పుడు అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, కోపం వచ్చింది అనేది మనకు కొంచెం సెన్స్ తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే అలా గట్టిగా అన్నారంటే వీళ్ళు ఇంకా నెక్స్ట్ వీళ్ళ వల్ల మనకి ఏదో హామ్ జరుగుతుందో లేకపోతే ఇంకేదోనో వాళ్ళు ఇంక ఇట్లాగే ఉంటారేమో అన్న దీనిలోకి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళని ఎక్కువగా డైవర్ట్ చేసేయడానికి చూడాలి. ఇది చేసేటప్పుడు వాళ్ళు క్రాంకీగా గానీ ఇంకా వాళ్ళు మరీ పిచ్చితనంగా అలా నవ్వటం అలా కావాలని వాళ్ళు అదే ఎక్కువగా రిపీటెడ్ గా చేస్తున్నారు అంటే అదే అంటున్నప్పుడు ఆ టైమర్ పెట్టి రాయమంటే ఆ ఒక్క పూటే రాస్తాడు వాడు, రోజు రాస్తాడని నేను చెప్పలేను. ఆ నెక్స్ట్ డే ఇంకోటి ఏదో తీపిచ్చి వాడితో డ్రాయింగ్ అనో లేకపోతే ఇంకేదనో, నాన్న ఇవాళ నీకే అసలు డ్రాయింగ్ వేస్తాడు, ఆర్ట్ వేస్తాడు, మొన్న మీ వాడు వేసిన దాని టైప్ లో వాడు టీవీలో వచ్చేది చూసి టక్క 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 వేసేస్తాడు. మళ్ళీ అలా అని చెప్పి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ అని అక్కడ కొన్ని ఆర్ట్ క్లాస్ పంపిస్తాను కూర్చుంటామంటే మళ్ళీ అక్కడ కూర్చో. ఓకే. సో పిల్లల్ని చూసుకునే వాళ్ళకి కూడా బాగా పేషెన్స్ కావాలి కదా. ఇవాళ ఒకటి చేస్తారు, సో రేపు అదే ఉంటదని లేదు, మళ్ళీ కొత్తగా నువ్వు ట్రైన్ చేయాలి వాళ్ళని స్టడీ చేసి నువ్వు ట్రైన్ చేయాలి కదా రేపు మళ్ళీ. అవునవును. ఆ మినిట్ కి ఆ సెకండ్ కి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూస్తూ నేను వాళ్ళని మానిటర్ చేసుకుంటా, నేను వాళ్ళలాగా బిహేవ్ చేసుకుంటా మారుకుంటా ఉంటేనే ఆ పిల్లలు నార్మల్ కి రావడానికి ఉంటుంది. అంతేగాని ఒకటే కొట్టుడులాగా నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు ఇదే చెయ్యి, నువ్వు కదలకు, నువ్వు అటు తిరక్కు అంటే అది వర్కౌట్ అవ్వనే అవ్వదు. అవునవునవును, అదైతే పక్క. అదే చెప్తున్నా కదా, వాడు అసలు అలా కూర్చుంటే అలా రాసేవాడు. కానీ నేను ఆ బాబు ఎంతసేపు కూర్చునేవాడు స్వాతి నీ దగ్గర? వాడు 2 hours ఉండేవాడు నా దగ్గర. 2 hours. ఓకే. స్కూల్ కి వెళ్ళేవాడు కదా మార్నింగ్? వాడు స్కూల్ కి వెళ్ళేవాడు కదా, మార్నింగ్ అబాకస్ కి వెళ్ళేవాడు. ఓకే. ఆ పాప స్కూల్ కి వెళ్తుంది కదా, ఇంకో పాప? ఆ పాప స్కూల్ కి ఫస్ట్ వెళ్ళేది కాదా నీ దగ్గరికి వచ్చే ముందు? అసలు అంటే వాళ్ళు జాయిన్ చేశారే గానీ అసలు తన స్కూలింగ్ అనేది లేదు, వెళ్ళేది కాదు. అంటే వెళ్ళటం అనేది కూడా చెప్పడం తెలీదు. బాధతో ఏడ్చేది, ఎంతసేపు ఇంట్లో అమ్మ నాన్నతో ఉండాలి, ప్యాంపరింగ్ అన్నట్టుగానే ఉండేది. అదొక పెద్ద. ఇప్పుడు అసలు ఏం వెళ్తావులే వద్దులే అని అంటే నో వెళ్ళాలి కదా అని ఓకే. అందుకని ఇంకా ఈ ఇయర్ 2 years నుంచి స్కూల్ కి వెళ్తాం. ఓకే. తను నీ దగ్గర 2 years నుంచి వస్తుంది పాప. 2 years నైస్. ఓకే. ఇప్పుడు వాడిని స్కూలింగ్ లో వేశారు కానీ కాకపోతే వాళ్ళు కొంచెం ఇంటికి దూరంగా ఉండటం, వాడు రాలేకపోవడంతో పాపం స్ట్రగుల్ అవుతున్నాడు. పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ముందు చెప్పడం అంతా నార్మల్ గానే ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు అని వాళ్ళు ఏంటంటే బయటకి ఇలాంటి ప్రాబ్లం అని ఎక్స్ప్రెస్ చేయాలంటే గబుక్కుని ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ లోనే సగం ఆ పిల్లల్ని బయటకి ఎక్స్పోజ్ చేయట్లేదు. సగం మెయిన్ ప్రాబ్లం అదే. అంటే బయటికి చెప్తే మళ్ళీ ఏదన్నా పాయింట్ అవుట్ చేస్తారు పిల్లల్ని అనే భయంతో అందరూ ఒకేలాగా తీసుకోరు కదా. కొంతమంది పేరెంట్స్ ఉంటారు చెప్పేవాళ్ళు, ఆ పెయిన్ తెలిసిన వాళ్ళైతే అవతల వాళ్ళని అలాగా ఇది చెయ్యరు. ఆ పెయిన్ తెలియని వాళ్ళు ఎలా అంటారంటే ఇప్పుడు వాళ్ళతో చేస్తే వీళ్ళు ఇంకా అంతకన్నా ఇదిగా దారుణంగా తయారవుతారేమోలే అన్నట్టుగా అని ఆ మాట మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఎలాగంటే ఆడపిల్లలతో వద్దులేండి అంత ఇది కాదు, వాళ్ళు అదో రకంగా ఉంటారు అని ఏదన్నా వెళ్తే ఆ పేరెంట్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అవునవును. నేను ఇది కూడా విన్నాను స్వాతి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను, మా పిల్లల్ని దూరంగా ఉంచేస్తున్నారు, చాలా మంది కలుపుకోవట్లా, బాధగా ఉంటుంది అని చెప్పిన పేరెంట్స్ కూడా ఉన్నారు. అది చాలా అంటే చాలా తప్పు. అవునవును. అది ఇప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ కి ఇప్పుడు ఎట్లా ఉన్నాం, మనం ఎంత ఫాస్ట్ గా ఉంటున్నాము ఇప్పుడు ఉన్న జనరేషన్ కి, అవన్నీ చూసుకుంటే ఇది పాతకాలపు వాళ్ళం కాదు కదా, అంటరా వాళ్ళకి మళ్ళీ దూరం కూర్చోబెడతానికి పిల్లల్లో ఇది తీసుకురాకూడదు అసలు. యాక్చువల్ గా ఎంత తెలియగల పిల్లలతో అయినా సరే వాళ్ళని గనక ఇది చేస్తే వాళ్ళకన్నా చాలా బలవంతులు, వాళ్ళకన్నా చాలా తెలియగల అవుతారు వీళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే. అదే వాళ్ళు ఒక్క దాంట్లో బాగా మాస్టర్ చేస్తారు కదా. ఏదైనా ఒక దానిలో ఇప్పుడు అదే అంటున్నా, రైటింగ్ స్కిల్స్ అందరికీ ఉండాలని లేదు. అట్లా వాళ్ళకి ఒక్కసారి చెప్తేనే ఒక 2-3 సార్లు వాళ్ళకి రిపీటెడ్ గా చెప్తేనే వాళ్ళకి ఎక్కడో ఏదో అదేంటి సిస్టమ్ లో కనుక ఏదో చిప్ లో మనం ఎక్కిచ్చేసినట్టుగా పెన్ డ్రైవ్ లో ఎక్కిచ్చేసేస్తే ఉన్నట్టుగా వాళ్ళకి ఒక కాపీ లాగానే ఉండిపోతుంది వాళ్ళకి బ్రెయిన్ లో. కానీ అది పేరెంట్స్ స్లోగా గమనించుకుంటారు. వాళ్ళు అన్ని
ఇది చేసుకుని ఆ పిల్లల్ని వాళ్ళు అన్ని చేసుకునే టయానికి ఆల్మోస్ట్ వాళ్ళకి ఆ ఇది లేక ఇదైపోతుంది. ఇప్పుడు ఇంట్లో పనంతా చేసుకుని ఆ పిల్లలతో కూర్చుని మాట్లాడాలంటే యాజ్ ఎ పేరెంట్ కి ఏ పేరెంట్ కి అంత ఇది ఉండదు. అవునవును. కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది ఏంటంటే మేడ్లు ఉంటున్నారు కాబట్టి వాళ్ళే పాపం పిల్లలతో ఫుల్ ఎంగేజ్ అయిపోయి ఉండేవాళ్ళు ఉంటున్నారు. నేను కాదని అనట్లా. కానీ వాళ్ళు డైలీ చూసే పేరెంట్ కన్నా కూడా కొత్తగా ఇంకెవరికైనా అట్రాక్ట్ అయితే వాళ్ళు ఎవరికైనా ఎక్కువ ఇదే వాళ్ళ దగ్గర వదలటానికి వీళ్ళు గనక ఇంట్రెస్ట్ చూపిస్తే గనక పిల్లల్లో చాలా చేంజ్ అంటే చాలా చేంజ్ వస్తుంది. ఓకే ఓకే. అయితే వాళ్ళని ఖచ్చితంగా అవుట్ సైడ్ వరల్డ్ కి చూపించాలి. అంతే. అసలు దాచిపెడితే లోపల పెడితే లేకపోతే ఐసోలేట్ చేసినట్టు చేస్తే మాత్రం అసలు చేంజ్ అనేది ఉండదు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు వాళ్ళు. అవును అవును. అది మనం చెప్పుకునే దానిలో వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు మారారు అంటే అది చాలా ఇదే కదా, గ్రేటే కదా. అవునవునవును. అంటే వాళ్ళు ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఓహో అమ్మ చెప్పింది అనేది బుర్రకి వాళ్ళకి ఆ మాత్రం థింకింగ్ అన్న వస్తుంది కదా. అవునవును. సాయంత్రం ఎందాక అని చెప్పేసి మనం రూమ్ లో పెట్టేసి వాళ్ళని మనమే యాక్టివిటీస్ చేయించేసుకుని మనమే అన్ని చేసేసుకుందాము అని అనుకుంటే ఎంత దాకా బయట వాళ్ళని ఎలా చూస్తారు వాళ్ళు. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.